అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో, ఇది సినిమా డైలాగ్. నా మాట చూడు ఎంత టెంపర్ గా ఉందో, ఇది పొలిటికల్ లీడర్ డైలాగ్. ఊరికే మెల్లగా తిడితే కిక్కేముంటుంది, కాస్త మసాలా దట్టించి వదిలితేనే కదా కిక్కు అన్నట్లుగా మన పొలిటికల్ లీడర్లు రెచ్చిపోయి ప్రత్యర్థిపై చాకిరోవ పెడుతున్నారు. లేటెస్ట్ గా ఓ పరుష పదం చుట్టూ తెలంగాణ రాజకీయం గిర్రున తిరుగుతోంది. అది విన్నాక బీవేర్ ఆఫ్ లీడర్స్ డైలాగ్స్ అనుకోవాల్సి వస్తోంది. ఇంతకు ఏంటా పదం? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా, మగాడివైతే రా, మగాడివైతే రా. వినగ తినగవేమో తీయనుండు, కానీ వినగా వినగా రాజకీయాల్లో బూతులుండు అన్నట్టుగా మారింది తెలంగాణ రాజకీయం. ముఖ్యంగా ప్రత్యర్థిని విమర్శించాలంటే వాటమైన పదాన్ని తీసుకొని ఆ చివర ఈ చివర దట్టంగా మసాలా దట్టించి వదిలితే ఉంటుంది నా సామిరంగా, ఆపోజిట్ పార్టీ నశాలానికి ఎక్కాల్సిందే అన్నట్టుగా ఉన్నాయి మన పొలిటికల్ లీడర్స్ డైలాగ్స్. మగాడివైతే రా, మగాడివైతే రా, మగాడివైతే రా. విన్నారా పొలిటికల్ లీడర్ల మగాడి మాట? ఈ పదం చుట్టూరా తెలంగాణ రాజకీయం చక్కర్లు కొడుతోంది. అధికార విపక్షాల మధ్య దమ్ముంటేరా అన్న లైన్ దాటి మగాడివైతే రా అనే లెవెల్ కు ఎదిగిందనాలా దిగజారిందనాలా అన్నట్టుగా మాటల మంటలు అంటుకున్నాయి. మగాడి మాటపై ప్రతి లీడర్ బోర్డర్ క్రాస్ చేసి మరీ వాగ్బానాలు సంధిస్తున్నారు. ముందుగా ఈ మగాడి మాట మన మాజీ మంత్రి కేటీఆర్ నోట్ నుంచి బ్లాస్ట్ అయింది. మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. రా చూసుకుందాం, తేల్చుకుందాం అంటూ మగాడి మాటను చాలా పద్ధతిగా ఖద్దర్ కొలతలతో తూకం వేసి మరీ చాలా ఘాటుగా స్పందించారు ఎక్స్ మినిస్టర్ కేటీఆర్. అంతే పద్ధతిగా అధికార పార్టీ కూడా రిసీవ్ చేసుకుంది. అంతే పద్ధతిగా ఇంకాస్త మసాలా అంటించి ముందుగా మన సంగారెడ్డి సింగం జగ్గారెడ్డి సాబ్ వదిలారు. ఆయన వదిలిన ఈ మగాడి మాటకు నోరు చెవులు అన్ని కాసేపు మ్యూట్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొగాడివైతే రా అని కేటీఆర్ అన్నాడు. ఈ డైలాగ్ నీకు సూట్ కాదు. కాదు కేటీఆర్, ప్లీజ్ కాదు. అది మొగాడివైతే రా అనే ఈ డైలాగు సూట్ కాలేదు నీకు. ఇది మాది కాదు, మా డైలాగ్ ఇది. నువ్వు కాపీ కొట్టినవి ఇది. రేవంత్ రెడ్డిని నువ్వు మొగాడివైతే రా అని అంటావు. సడక్న రేవంత్ రెడ్డి వస్తే నువ్వు ఉంటావా? నువ్వు నీ గుండె ఆగుతుందా? నీ గుండె నిలబడుతుంది, తట్టుకుంటుందా? నేను ఇంతే అడుగుతున్నా. ఆయన మూడు ఖరాబ్ అయిపోయి రేవంత్ రెడ్డి నడరని చల్ అని ఎస్కాట్ పడే మీరు ఉండుండ్రా బాయ్, ఈడు ఏందో కథ తేల్చేస్తా. ఇక వీడిని ఇక ఆడివీడే అంటాడు కదా. ఇక అది రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఇక తిక్కలు ఓడని అంటాడు కదా బాయ్. నువ్వు మొగోడు అంటే కోపం రాదా? అరే నువ్వు నన్ను మొగోడు అంటావురా, నడు వస్తాయి కదా డైలాగులు, ఇవి వస్తాయి. న్యాచురలే కదా, సహజమే. అందరం ఉప్పే తింటున్నాము. నువ్వు తినే ఉప్పు ఏందో, మేము తినే ఉప్పు ఏందో. మాదేమో కొంత మసాలా ఉప్పు తింటాం మేము. ఇప్పుడు ఎందుకు అనవసరంగా? జగ్గారెడ్డి సాబ్ చాలా పద్ధతిగా గులాబీ దండుపై వదిలిన బాణానికి ఇంకాస్త అల్లం వెల్లుల్లి గట్రా కలిపి ఇంకాస్త ఘాటు పెంచుతూ కేటీఆర్ పై వదిలారు అధికార పార్టీ లీడర్ సంపత్ సాబ్. మొగాడివైతే రా, నీ బతుకు నీవు. రేవంత్ రెడ్డి మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. బేవకూఫ్ ముఖ్యమంత్రిని పట్టుకొని నీలాగా ఏదో తీసుకుంటేనో, ట్యాబ్లెట్ వేసుకుంటేనో, ఇంజక్షన్ తీసుకుంటేనో మొగతనం రాదు. మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగీకరించారు, ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టి. ఇది తెలంగాణ రాజకీయంలో మగాడి మాట స్వైర విహారం. ఇది ఇప్పుడు మాటలతోనే ఆగుతుందా, లేక జగ్గారెడ్డి సాబ్ అన్నట్టు తేల్చుకునేదాకా వెళ్తుందా అన్న డౌట్ ఇరు పార్టీల కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతోంది. ఏమైనా రాజకీయం మాట మీద నిలబడకపోయినా మగాడి మాట మీద ఇంత నిఖార్సుగా నిలబడినందుకు తెలంగాణ సమాజం మాత్రం అవాక్కై బిస్తుబోయి చూస్తోంది. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.